రామాయంపేట మండల కేంద్రంలో రైతులు సేలం బాలెడ్డి సేలం వెంకటపురంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది। ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్, రామాయంపేట, నిజాంపేట వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, లీఫ్ ఫామ్ రిసోర్సెస్ కంపెనీ మేనేజర్ ప్రతినిధులు, మైక్రో ఇరిగేషన్ ప్రతినిధులు, రైతులు తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులందరూ డిమాండ్ ఉన్న పంటలపై మొగ్గు చూపాలని, అందులో ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం ఉందన్నారు। ఉద్యాన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టి రైతులకు మొక్కలపై రాయితీతో పాటు 4 సంవత్సరాల తోట నిర్వహణ, అంతర పంటల సాగు కొరకు రాయితీ సొమ్మును రైతుల ఖాతాకు జమ చేయబడుతుందన్నారు। ఒక రైతుకు గరిష్టంగా 12.50 ఎకరాల వరకు డ్రిప్ పరికరాలపై రాయితీ సదుపాయం కల్పించబడుతుందని, ఆయిల్ ఫామ్ మొక్కలు నాటిన 4 సంవత్సరాల తర్వాత ఎకరానికి 10 నుంచి 12 టన్నుల దిగుబడి వస్తుందన్నారు। ప్రస్తుతం టన్ను ఆయిల్ ఫామ్ గెల ధర 23,852 రూపాయలు। ఈ లెక్కన సంవత్సరానికి 2,38,520 రూపాయల ఆదాయం వస్తుందని, ఖర్చులు పోను ఒక ఎకరానికి సంవత్సరానికి 2 లక్షలు పొందొచ్చని తెలిపారు। రైతులు తమ ఆయిల్ ఫామ్ ఉత్పత్తులను ఫ్యాక్టరీ వరకు రవాణా చేసుకోవడానికి అధిక ఛార్జీలు కేటాయించాల్సి రావడం వల్ల కంపెనీ వారు రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి 15 కిలోమీటర్లకు ఒక కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నారు। కంపెనీ వారు గెలను కొనుగోలు చేసిన తర్వాత నియమ నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు రైతు ఖాతాకు డబ్బులు జమ చేయబడుతుందని తెలిపారు। వారికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ ఫామ్ పంట సాగు చేయాలని, దీనివల్ల రెట్టింపు ఆదాయం పొందొచ్చని, 1 ఎకరా వరి వేస్తే నేలతో 5 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటొచ్చని, పైగా ఆయిల్ ఫామ్ పంట దేశంలో ఏ పంటకి లేని విధంగా చట్టం ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా సంబంధిత కంపెనీ కొనుగోలు చేస్తారని, దొంగలు కోతలు బెడదలేని పంట కాబట్టి రైతులందరూ ముందుకొచ్చి ఆయిల్ పంట సాగు చేపట్టాలని కోరారు। మెదక్ జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు నిమిత్తం రైతులకు మొక్కలు సరఫరా చేయడానికి లీఫ్ ఫార్మ్స్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు చెల్మడి గ్రామం నిజాంపేట మండలంలో 40 ఎకరాల స్థలంలో నర్సరీని స్థాపించడం జరిగిందన్నారు। 9x9 మీటర్ల దూరంలో త్రికోణ ఆకార పద్ధతిలో మొక్కలు నాటుకోవడం వల్ల ఎకరానికి 57 మొక్కలు వచ్చునని, అంతేకాకుండా మొదటి 4 సంవత్సరాలు పంట రాని దశలో అంతర పంటల ద్వారా కూడా ఆదాయం పొందొచ్చన్నారు। ఆయిల్ ఫామ్ పెట్టిన 5 సంవత్సరాల తర్వాత చాక్లెట్ తయారు చేసే పంట అయిన కోకో పంటను కానీ, వక్క పంటను కానీ నీడను తట్టుకుని పెరిగే పంటలు సాగు చేసుకుని అదనపు ఆదాయం పొందొచ్చని అన్నారు। మెదక్ జిల్లాలో 2023-24 నుంచి ఇప్పటివరకు 1857 ఎకరాల సాగు అవగా, ఈ సంవత్సరం 2026-27 సంవత్సరానికి మెదక్ జిల్లాకు 2,500 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయడానికి ప్రణాళిక చేసుకోవడం జరిగిందన్నారు। ఇప్పటివరకు 533 ఎకరాలకి రైతులు సిద్ధం చేసుకోగా, అందులో నుంచి 152 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడం జరిగిందని తెలిపారు। కాబట్టి ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి మార్గదర్శనంలో, అదేవిధంగా ఎస్పీ గారి డైరెక్షన్లో, సూపర్విజన్లో మరి ఇంకా బెటర్గా మనకు వచ్చే సీజన్కి మనం ప్రిపేర్ కావాలి। అదేవిధంగా దానికి తగ్గట్టు ఏమేం చేయాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలనే దానికోసము మంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసము మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। సో దానికి అదే రైస్ ఆపరేషన్ మొదట్లో ఉంటాయి, ఆ తర్వాత మనకు గోదాం స్పేసెస్ కావాల్సినాయి। ఇవన్నీ అదే ట్రాన్స్పోర్టేషన్లో కొంతమంది వెహికల్స్ ఎక్కడెక్కడ అన్లోడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ లోడింగ్ దగ్గర వర్షాలు రావడం, కొన్ని ఇబ్బందులు ఎక్కడున్నాయి। ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అధిగమించుకుంటూ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొన్ని చూసిన సవరణ తప్ప మనకు ఎప్పటికప్పుడు కనుక అకౌంట్ చేయడం వల్ల ఇక కోఆపరేషన్ అవుతుంది మనకు పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తే దీనిలో కూడా పాత్రలు కూడా ఎస్ఎస్లు చాలా బాగా చేశారు। ప్రతిరోజు అక్కడ 3 నిమిషాలు ఆ ప్రోగ్రామ్ దగ్గర న్యూస్ బాగుండాలి, న్యూస్ చూసుకోవాలి, ఇబ్బంది చూసుకోవాలి, పెట్టుకోవాలి। నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఇమీడియట్గా పోయి పాస్పోర్ట్ చేయాలి, దాంతో కూడా వాళ్ళు పట్టవచ్చు, ఇట్లా మాట్లాడదు, ఆర్గ్యుమెంట్ చేయదు, జస్ట్ మీరు పోయి మాట్లాడి డిఎస్పీస్తో, సిఐస్తో, మా తహసీల్దార్తో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా ఇష్యూ వచ్చినప్పుడు కొంతమంది రోడ్ మీద కూర్చుంటున్నారు, కొంతమంది సెంటర్ దగ్గర గొడవ చేస్తున్నారు। సో ఏదైనా పరిస్థితి ఉన్నా మా రెవెన్యూ తరఫు నుంచి తహసీల్దార్స్ అండ్ పోలీస్ తరఫు నుంచి ఎస్హెచ్ఓస్ వాళ్ళే చెప్పిన ముందే అక్కడే ప్రెసెంట్ ఉన్న వల్ల మనమేది అన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేస్తాం। సో అది చాలా అప్రిషియేబుల్ మనకి, బికాజ్ నాకు కూడా ఎప్పుడైనా ఫోన్ వచ్చినప్పుడు ఇట్లాంటి నడుస్తుంది ఇంట్లో నేను కూడా అడగకుండా చెప్పిన వాళ్ళు సరే మా తహసీల్దార్ ఉన్నారు, మా ఎస్హెచ్ఓ ఉన్నారు, వీఆర్ ట్రైన్ టు టాక్ టు ద పార్ట్నర్స్, వారికి మాట్లాడుతున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, వీఆర్ ట్రైన్ టు రిజాల్వ్। సో ఆ